హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్లో చూశారు కదా, ఫస్ట్ టైం మా పాపని 7th మంత్లో వైజాగ్లో మా హౌస్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ డాడ్ చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఆ రోజు ఆయన మాతోనే ఉన్నారు, బట్ ఫ్రెండ్స్తో మాట్లాడి ఈ సర్ప్రైజ్ని, ఈ డెకరేషన్ ఇంత బాగా చేయించారు. జనరల్గా మా వారికి సర్ప్రైజులు లాంటివి ప్లాన్ చేయడం కన్నా సర్ప్రైజులు తీసుకోవడం అన్నా అంత ఇష్టం ఉండదు. నా కోసం ఇప్పటివరకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు, బట్ కూతురు కోసం ఈ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ముందొచ్చిన నాకంటే వెనకొచ్చిన కూతురే ఎక్కువైందని. బట్ ఇలాంటివి చూస్తే కొంచెం జెలస్ వస్తుంది, కానీ ఏం చేస్తాం, చేసింది ఎవరికో కాదు కదా, కూతురు కోసమే కదా, అడ్జస్ట్ అయిపోవాలి. పాప ఫొటోస్ని యూజ్ చేసి ఒక చిన్న ఫ్లెక్సీ లాంటిది చేపించి దాని మీద మొదటడుగు వేయించామనుకోండి, దాన్ని ఒక స్వీట్ మెమరీలా ఉంటుంది కదా, లైఫ్ లాంగ్ ఒక ఫ్రేమ్ కట్టిస్తే అన్న ఉద్దేశంతో ఇది చేపించాము. నెక్స్ట్ అది పెద్దయ్యాక ఇదిగో నీ మొదటడుగుని ఇలా ఫ్రేమ్ కట్టించాము అని చెప్పినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాకు కూడా ఇది ఒక మంచి మెమరీ కాబట్టి ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ వేసుకుని పాపతో జాగ్రత్తగా అడుగులు వేపించాం. బట్ చిన్నపిల్ల కదా, అంత పర్ఫెక్ట్గా వేయలేదు అడుగులు. అప్పుడు నేను మళ్ళీ వేపిద్దామా, అంత నీట్గా రాలేదు కదా అనుకున్నా. బట్ మా హస్బెండ్ మాత్రం లేదు, ఫస్ట్ వేసినవి ఎలా వచ్చినా పర్లేదు, అదే స్వీట్ మెమరీ, మళ్ళీ వద్దు అని దాన్నే ఫ్రేమ్ కట్టించారు. ఇంకా స్లోగా అలా పువ్వుల్లో నడిపించుకుంటూ తీసుకొచ్చాము. కానీ తన ఇంట్రెస్ట్ అంతా ఆ పువ్వులు ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టేసుకుందామా అనే ఇంటెన్షన్తోనే ఉంది. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుని కొంతసేపు ఆడుకుంటుందిలే అని అలా పువ్వుల్లో వదిలేస్తే ఫుల్గా అన్నీ నోట్లో పెట్టేసుకుని బెలూన్స్ పగలగొట్టేసి ఎంజాయ్ చేసింది చాలాసేపు. ఈ డెకరేషన్ ఏమో కానబ్బా, అంతా అయ్యాక ఇల్లు క్లీన్ చేసుకునేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఈ పిల్లలతో ఫోటోషూట్ అంటే అంతే, డెకరేట్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఫొటోస్ దిగేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ ఫోటోషూట్ అయ్యాక మాత్రం ఇల్లు క్లీన్ చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎనీవేస్, మా పాపకైతే ఇది ఒక మంచి మెమరీ. ఇలాంటి మెమరీని మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వండి. ఇలాంటి చిన్న చిన్నవి చేయడం వలన పెద్దయ్యాక వాళ్ళు చూసుకుని ఇవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా వీటిని చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.